వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. అరేబియా సముద్రంలో కేరళ, కర్ణాటక సమీపంలో అరేబియాలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కర్ణాటకలో, కేరళతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తూర్పు గాలుల తరంగాల ప్రభావంతో తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో స్వల్పంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలులలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ 3 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి. చాలా ప్రాంతాల్లో 28 నుంచి 30 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. అయితే రాత్రి వేళల్లో కూడా చలి పెరుగుతూ ఉంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరిస్తూ ఉంది. ఇక యానం ప్రాంతంలో సముద్రంలో ఏర్పడిన అలజడి కారణంగా ఆ ప్రాంతంలో కూడా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే 48 గంటల్లో కోస్తా ఆంధ్ర పొడి వాతావరణం నెలకొంటుంది. ఇక బుధవారం నాటికి ఒక మేజర్ అప్డేట్ రాబోతా ఉంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.